సో ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు హానరబుల్ మెంబర్ సుజాత మెహతా మేడం బోర్డు వచ్చింది మేడం. ఓకే. సో అప్పుడు కూడా నేను తెలుగే ఆప్ట్ చేశాను ఆ లాంగ్వేజ్. నా పక్కన నేను రూమ్లోకి వెళ్ళి కూర్చోగానే మేడం విష్ చేశారు, నేను విష్ చేశాను. పక్కనే ట్రాన్స్లేటర్ ఉన్నారు. మీరు తెలుగులో ఆప్ట్ చేశారు కాబట్టి మీరు తెలుగులో చెప్పాలంటే తెలుగు, లేకపోతే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంగ్లీషు, లేదు రెండు కలిపి చెప్తానా ఓకే, పక్కన ట్రాన్స్లేటర్ని యూజ్ చేసుకోండి అని చెప్పారు. సో ఆ టైంలో నేను ఏంటంటే నాకు ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ప్రాపర్గా లేదు. సో అప్పుడు ఏంటంటే మ్యామ్ నేను తెలుగులో చెప్పచ్చా అంటే నువ్వు ఇట్ ఈస్ యువర్ చాయిస్ అని చెప్పారు. సరే నేను ఫస్ట్ తెలుగులోనే చెప్పాను. ఫస్ట్ తెలుగులో చెప్పిన తర్వాత నా ఇంట్రడక్షను, తర్వాత ఓకే నువ్వు వొకేషనల్ కోర్స్ చేసావు కదా ఎంఎల్టీ, దాని యొక్క రిలవెన్స్ ఇండియన్ కాంటెక్స్ట్లో చెప్పమన్నారు. కానీ ఎవరైతే ట్రాన్స్లేటర్ ఉన్నారో మీరు చెప్పింది మీ మనసులో ఉన్న భావాన్ని కరెక్ట్గా కన్వే చేయగలుగుతారా? అదే సమస్య. ఆ మేడం అడిగారు ఇండియన్ కాంటెక్స్ట్లో వొకేషనల్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పన్నారు. నేను చెప్పాను మ్యామ్ మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ ఫేజ్లో ఉన్నాము. సో ఆ టైంలో గవర్నమెంట్ అనేటువంటిది అందరికీ జాబ్స్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రైవేట్ సెక్టర్ అనేటువంటిది జాబులు ఇస్తుంది. సో మనకి ఆ స్కిల్స్ని మనం +2 స్థాయిలో నేర్చుకుంటే మనకి యూత్కి ఎక్కువ మందికి జాబ్స్ ఇవ్వచ్చు, లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుందని చెప్పాను. తెలుగులో చెప్పాను. చెప్పిన తర్వాత పక్కన ట్రాన్స్లేటరు మేడం వీఆర్ ఇన్ డెమోక్రసీ అని చెప్పారు. ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్ డెమోగ్రఫిక్ డివిడెండ్, డెమోక్రసీ అని అసలు ఎంటైర్లీ అదే కదా. ఇప్పుడు మీ భావాన్ని, రియల్ యువర్ ఫీలింగ్ని ఎవరైతే ట్రాన్స్లేటర్ ఉన్నారో ఆయన ట్రాన్స్లేట్ చేయకపోతే మనకి ఎంత బాధ. అరే నేను ఇది చెప్తే వాళ్ళు అది చెప్తున్నారంటే ఒక ఆవేశం వచ్చేది. అవును. అప్పుడు నేను వెంటనే మ్యామ్ ఐ సెడ్ అబౌట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటే ఎస్ ఐ గాట్ యువర్ పాయింట్, ప్లీజ్ ట్రాన్స్లేట్ కరెక్ట్లీ అని అంటే, తర్వాత నేను అడిగాను మ్యామ్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ అలౌ మీ అంటే ఎస్ యూ కెన్ అని చెప్పి అన్నారు. దాని తర్వాత మొత్తం కాన్వర్జేషన్ ఇంగ్లీష్లోనే జరిగింది, బట్ అంత ఫ్లూయెంట్గా ఉండేది కదా నాకు ఇంగ్లీష్. తర్వాత ఒక క్వశ్చన్ని ఫైనాన్స్ కమిషన్ దాని యొక్క ఫార్ములా ఉంటుంది, ఫైనాన్స్ కమిషన్ షేరింగ్ అనేటువంటిది. ఆ ఫార్ములా గురించి ఒక క్వశ్చన్ అడిగితే నేను దాన్ని ఇంగ్లీష్లో నేరేట్ చేయలేకపోయా ఎగ్జాక్ట్గా. సో అప్పుడు నేను ఇతని హెల్ప్ తీసుకున్నాను, ట్రాన్స్లేటర్ సార్ హెల్ప్. సో అది కూడా వాళ్ళు ప్రాపర్ కన్వే చేయలేదు. తర్వాత మళ్ళీ నేను దాన్ని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. మ్యామ్ ఐ గాట్ యువర్ పాయింట్ అని చెప్పి మేడం చెప్పారు. సో ఆ ఇంటర్వ్యూలో నాకు 171 మార్క్స్ ఇచ్చారు మేడం. సో దాని తర్వాత రీసెంట్ ఇంటర్వ్యూ 23 ఇంటర్వ్యూ. కానీ తెలుగులో ఇంటర్వ్యూ ఇవ్వాలనుకునే అభ్యర్థులకి ఐ థింక్ ఒక్కళ్ళన్నా తెలుగులో ఉన్న వాళ్ళు బోర్డు సెలెక్ట్ చేసి పెట్టుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్. బట్ యూపీఎస్సీ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మెథడాలజీ మేడం, సో వీ కెనాట్ క్వశ్చన్ దట్. కరెక్ట్. సో ఈసారి ఆనరబుల్ చైర్పర్సన్ బీబీ స్వైన్ గారి బోర్డు వచ్చింది మేడం. సో అది చాలా డిఫికల్ట్ బోర్డు, మార్క్స్ ఎవరు ఆ బోర్డులో, అది ఒక ఆస్పిరెంట్స్లో ఉన్న ఒక అపోహ. సో ఆ టైంలో నేను వెళ్ళాను, సేమ్ క్వశ్చన్, మీరు ఇంగ్లీష్లో తెలుగులో ఆప్ట్ చేశారు, ఇంగ్లీష్లా తెలుగా లేకపోతే ఇంగ్లీషా అని అడిగారు ఆయన. సార్ నేను నా మెయిన్స్ తర్వాత నేను స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యాను. చాలా బెటర్ ఐ బ్రష్డ్ అప్ మై స్కిల్స్ సార్, సో టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ నేను ఇంగ్లీష్లో చెప్తానని చెప్పాను. ఓకే దట్స్ గుడ్ ఓన్లీ అని చెప్పారు. మొత్తం ఇంటర్వ్యూ అంతా ఇంగ్లీష్లో అయింది. అయిన తర్వాత చివరిలో ట్రాన్స్లేటర్ మేడము, ఆమె ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చారు. వస్తే ఇంకా సార్ ఉండి యూ మేడ్ మ్యామ్ జాబ్లెస్, మేడంకి పని లేకుండా చేశారు అన్నాడు. సార్ అనేసరికి మేడం కూడా ఉండి ఎస్ సార్ ఐ టు ఫెల్ట్ ద సేమ్, ఐఎమ్ ఫీలింగ్ జాబ్లెస్ హియర్, ఎందుకు వచ్చాను అసలు అనిపిస్తుంది అన్నారు. అనగానే సార్ ఉండి సే సంథింగ్ ఇన్ తెలుగు సో దట్ షీ మ్యామ్ విల్ ట్రాన్స్లేట్ సో దట్ హర్ జాబ్ విల్ బి ఫుల్ఫిల్ అన్నారు. తర్వాత నేను కావాలని ప్యూర్ తెలుగు యూజ్ చేసి నాకు చెప్పాను. చెప్పిన మ్యామ్ అది ట్రాన్స్లేట్ చేసి చెప్పారు. అసలు ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చి అసలు చాలా ఎగురుతా బయటకు వచ్చా ఇంటర్వ్యూ నుంచి. సూపర్. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. సో అప్పుడే నాకు తెలుసు నాకు ప్రీవియస్ ఉన్న మార్క్స్ కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయని. ఐ గాట్ 182 దిస్ ఇయర్. సూపర్. సో అది విచ్ ఈజ్ టాపర్స్, కొంతమంది టాపర్స్ 50 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్థాయి వాళ్ళకి కూడా నాకు అనే మార్క్స్ వచ్చాయి. సో టాపర్స్తో ఈక్వల్గా నాకు ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చాయి. కానీ 4 ఏళ్ల మీ కళ మొన్న రిజల్ట్స్ వచ్చిన రోజున మీరు ఎక్కడున్నారు, అసలు ఏం జరిగింది ఆ రోజు చెప్పండి. ఆ రోజు అంటే రిజల్ట్స్ మీద కొంత ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్ ఉండేది, వస్తుంది ఖచ్చితంగా ర్యాంక్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఏ ర్యాంక్ మనకు తెలియదు అని ఒక ఇది ఉండేది. కానీ ఒక 10 రిజల్ట్స్కి ఒక 10 to 15 days ముందేమో నాకు ఒకసారి నెగిటివ్గా వచ్చింది. ఓకే రాకపోతే పరిస్థితి ఏంటి అని. ఆ నెగిటివ్ వచ్చినప్పుడు నేను ప్రతిరోజు అక్కడ హనుమాన్ మందిర్ ఉంటుంది, అక్కడికి వెళ్తాను. సో అక్కడికి వెళ్ళేసి ఒక 11 days నేను హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాను, సుందరకాండ పారాయణం చేస్తానని అనుకున్నా. సో అనుకొని నేను యాక్చువల్ రిజల్ట్స్ 12th వస్తాయన్నారు, కానీ 12th రాలేదు. మళ్ళీ 15th వస్తాయన్నారు, 15th రాలేదు.
నేను అట్లా 11 డేస్ అనుకున్నాను కదా, ఆ 11 డేస్ 16th ఎండ్ అవుతుంది. ప్లస్ ఆ 11th డే అదే టెంపుల్లో హనుమాన్ కార్యసిద్ధి హోమం అని ఒకటి చేశారు అన్నమాట. సో దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేసి రూమ్కి వచ్చాను. రూమ్కి వచ్చి సుందరాకాండ కొంత పెండింగ్ ఉంది, 11th డే కదా, దాన్ని ఫినిష్ చేయాలని చదువుతా ఉన్నా మనోనిబ్బరం కోసం. చెబుతా ఉంటే రిజల్ట్స్ వచ్చాయి. సో నేను ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినా అంటే నా ఇదంతా నా పాజిటివ్గా నా కజిన్ ఉంటాడు రవీంద్ర అని, సో తను చూస్తాడు అనమాట. తను ఫోన్ పెట్టుకుని రిఫ్రెష్ చేస్తా ఉన్నాడు, వస్తున్నాయా అని. నేనేమో సుందరాకాండ చదువుతా ఉన్నా. సో సైడ్ బై సైడ్ పక్క పక్కనే కూర్చొని చదువుతా ఉన్నాను. ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా రవి ఇట్లా ఎగురుతా పైకి లేసాడు. లేచి నీకు ఏమిస్తావు, ఏ ర్యాంక్ వస్తే నాకు ఏమిస్తావు ట్రీట్ అంటున్నాడు. లేదు నువ్వు ముందు చెప్పు, నాకు టెన్షన్ గురించి చెప్పు అని అంటే, లేదు ర్యాంక్ అయితే వచ్చింది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ ర్యాంక్ రాలేదు, ర్యాంక్ అయితే వచ్చింది అని చెప్పాడు. ఇమీడియట్గా నా నెక్స్ట్ అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఓకే ఫస్ట్ నాకు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా కళ్ళ ముందు అట్లా ఒక్క గ్లాన్స్ అట్లా వెళ్ళింది, రిలీఫ్ దొరికింది, ఊపిరి. ఇంకా ప్లస్ మా నాయనకి చెప్పొచ్చు సమాధానం, ఇంకా జాబ్ చేయట్లేదు ఇట్లా ఉన్నా. ఎందుకంటే అంతకుముందు మీ రూమ్కి వచ్చినప్పుడు యూనిఫామ్ కనిపించలేదని చాలా ఫికర్ అయిపోయి ఫిక్స్ అయ్యి, తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చి దగ్గరికి వచ్చి ఇట్లా బొగ్గలు పట్టుకొని నిజం చెప్పునా అని ఉద్యోగం రాజీనామా పెట్టావా అంది. అన్నంటే నేను కూడా ఇట్లా దగ్గర బొగ్గలు పట్టుకుని నిజం చెప్తున్నా, నేను రాజీనామా చేయలేదని చెప్పా. అలా చేస్తే సో ఆమెకి ఏంటంటే సమాధానం చెప్పాలి, ఆమె దిగులు పడుతుంది ఫస్ట్ జాబ్ మానేసాను అని అంటే. సో ఆమెకి సమాధానం చెప్పచ్చు ఒకటి, రెండోది పడ్డ కష్టం అంతా పోయింది అని ఒక రిలీఫ్ దొరికింది. తర్వాత నెక్స్ట్ వచ్చింది నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎప్పుడు డేట్ ఉందని అది వచ్చింది బ్రెయిన్లోకి. సో ఇట్లా ఆ రోజంతా మంచి ఎక్సైటింగ్, సస్పెన్స్, అది ఒక రకమైనటువంటి కోఇన్సిడెంట్ కూడా యాక్చువల్గా. ఫస్ట్ కాల్ ఎవరికి చేశారు? ఫస్ట్ కాలు మా నాయనమ్మకే చేశాను. సూపర్. అంటే మా తమ్ముడు ఉన్నారు, ఆయనకి చేశాను. తర్వాత మా మామయ్య గారికి చేశాను. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరిని కలవలేదు. ఇంకా ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి థ్యాంక్స్ అని చెప్పి కృతజ్ఞత గట్టెక్కిచ్చావు అని చెప్పి అనుకున్నా. తర్వాత వెంకటేశ్వర స్వామి టీటీడీ టెంపుల్ ఉంది కదా హిమాయత్ నగర్, అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అందరు కాల్స్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఫోన్ ఆగట్లా, అది ఎట్లా మోగుతానే ఉంది, 3 days వరుసగా మోగుతానే ఉంది ఫోన్. మీడియా. అవును. ఇంతకీ బొట్టు పెట్టడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మీ హనుమాన్ జీ నమ్మినప్పటి నుంచా? అంటే ఇది యాక్చువల్గా అది నాకు రియల్ లైఫ్లో కర్మ సిద్ధాంతం ఎక్స్పీరియన్స్ అయింది మేడం. అంటే ఎవరో చెప్తే కానీ, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒక బిలీఫ్ అనేది ఎట్లా సొసైటీలో ఎట్లా వెళ్తుంది అంటే, ఎవరో ఒకరు చెప్పి దాన్ని పదే రీఇటరేట్ చేయటం వల్ల మనకి బిలీఫ్ అనేది రీఇటరేట్ అవుతుంది. మా అమ్మగారు క్రిస్టియన్, ఆమె చిన్నప్పుడు మమ్మల్ని సండే స్కూల్కి అట్లా పంపించేవాళ్ళు. సో అలా చెప్పడం మనకి అప్పటి నుంచే బిలీఫ్ రీఇటరేట్ అవుతాయి. కానీ నేను తర్వాత మా అమ్మగారు చనిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇట్లా రావడం తర్వాత ఇంకా నాకు మా నాన్నగారు కూడా ఇంకా ఆయనకి లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆయనకి అసలు దేవుడిని నమ్మరు. సో మమ్మల్ని కూడా అట్లాగే పెంచడం జరిగింది. మళ్ళీ మా కాలేజీలో కూడా అట్లాగే అంత సోషలిస్ట్ భావాలు లేకుంటే ఈ నాస్తికవాదం ఇట్లుండే. సో ఇదంతా అయిన క్రమంలో నాకు ఒక కర్మ సిద్ధాంతం నేను రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యా. అంటే నేను ఒక కర్మని ఒక మనిషికి ఏ విధంగా చేశానో నాకు అదే మళ్ళీ రివర్ట్ బ్యాక్ వచ్చింది, మంచి వచ్చింది చెడు వచ్చింది. సో అప్పుడు నాకు కొంత క్యూరియాసిటీ స్టార్ట్ అయింది అనమాట. సో ఓకే మిగతా అంతా ఇప్పుడు రిలీజియన్ అనేటువంటిది మోస్ట్ మిస్యూజ్ కాన్సెప్ట్ మేడం యాక్చువల్గా, రిలీజియన్ ఫెయిత్ అనేటువంటిది. సో అప్పుడు నాకు కర్మ సిద్ధాంతం పట్ల కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఏమీ లేకపోయినా ఇప్పుడు కర్మ సిద్ధాంతం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పి బిలీఫ్ వచ్చింది. సో దాని తర్వాత నేను స్పిరిచువల్ అంటే స్పిరిచువాలిటీలో రిలీజియన్ ఈజ్ సపరేట్ మేడం, స్పిరిచువాలిటీ సపరేట్. స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అల్టిమేట్, అంటే హ్యూమన్కి కానీ సొసైటీకి కానీ అల్టిమేట్ సమంబోనం అని చెప్పొచ్చు. సో దాంట్లో అల్టిమేట్గా నా రిలీజను నా స్పిరిచువల్ జర్నీ అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. సో ప్రతి మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతే ఆరాధ్య భావంతో ప్రతి మనిషిని మనం చూడాలి అనేటువంటిది అదొక సంబంధం, ఇంకా అది పీక్ అనమాట స్పిరిచువాలిటీలో. సో అది నేను బిలీవ్ చేస్తాను. సో అప్పటి నుంచి నేను ఇట్లా స్పిరిచువల్ పాత్రలోకి రావడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్పిరిచువాలిటీ అనేటువంటిది మనిషికి స్టెబిలిటీని ఇస్తుంది మేడం. సైన్స్ ఉంటుంది, సైన్స్ అనేది నువ్వు యూ టేక్ దిస్ అని చెప్పి కన్సంప్షన్ని పెంచుతుంది. మనం ఒక ఫోన్ తీసుకుంటాం, స్మార్ట్ ఫోన్తో ఉన్నాం, తర్వాత యాపిల్లో మళ్ళీ ప్రో మ్యాక్స్. సో ఇట్లా ఈ కన్సంప్షన్ ప్యాటర్న్ ఇంకా దానికి అంతం ఉండదు, కోరికలను పెంచుతా పోతుంది సైన్స్ అనేటువంటిది. సో మన లైఫ్ టైం కూడా పెంచుతుంది, కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ స్పిరిచువాలిటీలో ఏమవుతుందంటే నీకు ఒక స్టెబిలిటీ వస్తుంది, నీకు ఒక చోట వైరాగ్యం వచ్చేస్తుంది. సో నీ లైఫ్ పర్పస్ వేరే అని చెప్పి నీకు అర్థమవుతుంది. సో ఏ సైన్స్ కూడా అది చెప్పదు.
ఓన్లీ స్పిరిచువల్ పాత్, మీరు క్రిస్టియనా, ముస్లిమా, లేకపోతే హిందూనా, ఏదైనా కావచ్చు. సో మీకు ఒక నోబల్ కాజ్, లైఫ్కి అనేటువంటి ఒక పర్పస్ ఉంటుంది అని చెప్పి మనకి చెప్తుంది అనమాట మనం. అందువల్ల నేను రిలీజన్ని, ఐ మీన్ స్పిరిచువల్ పాత్ని చూస్ చేసుకోవడం, అప్పటి నుంచి ఈ బొట్టు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. బట్ బొట్టు మీకు సూట్ అయింది, చాలా బాగుంది. ఆయన చాలా మంది చెప్తారు ఏంటంటే అక్కడ ఒక జ్ఞానచక్రం ఉంటుంది, అవును, దాన్ని ఎప్పుడు ఆ బొట్టుతో కవర్ చేసుకున్నాం, అది స్పర్శ, ఇట్లా మనం స్పర్శ చేస్తే అది యాక్టివేట్ అయ్యి ఆ జ్ఞానచక్రం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది.